ఈరోజు ఎపిసోడ్లో ఎస్పెషల్లీ ఆ చైల్డ్హుడ్ మెమరీస్ టాస్క్ అనగానే ఈరోజు ఏదైతే నడిచిందో బండి అందులో ఎవరు చైల్డ్హుడ్ మెమరీ మీకు బాగా ఎమోషనల్గా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. నాకు కళ్యాణ్ పడాలది బాగా అనిపించింది ఎమోషనల్గా. తర్వాత కొంచెం ఇమాన్యుల్, మిగిలింది ఏదో వెళ్ళింది బండి. సో మీకు ఎవరు అనిపించారో కామెంట్ చేయండి. రీజనింగ్ కూడా ఒకవేళ ఉంటే పెట్టడానికి ట్రై చేయండి కుదిరితే. అలాగే లైక్ చేయండి, కుదిరితే హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. అంత ఎక్కువ ఏం లేదు, షార్ట్ అండ్ స్వీట్గా లాగిద్దాం, ఆల్రెడీ లేట్ అయింది. అలాగే మన ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, చెక్అవుట్ చేయండి, ఫాలో కొట్టండి. ఎందుకంటే రేపు ఎలిమినేషన్ అప్డేట్ ఉంటుంది 8 to 9 టైంలో, మార్నింగ్ 8 to 9 టైంలోనే పెట్టేస్తా, స్టోరీ పెట్టేస్తా ముందు, తర్వాత వీడియో చేస్తా. అందుకే రేపు అప్డేట్లు, రేపు రకరకాల అప్డేట్లు ఉన్నాయి. రేపు ఆడియన్స్ క్వశ్చన్లు కూడా అడగబోతున్నారంట, కళ్యాణ్ని లేపబోతున్నారంట. సో ఇలాంటి అప్డేట్లు కావాలంటే కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టండి. కళ్యాణ్ ఫ్యాన్స్ అనే కదా, అందరూ కొట్టండి. రేపు అప్డేట్లు కూడా బాగుంటాయి. రేపు ఎందుకు కొంచెం నాగమయ్య రాడ్లు దింపుతారు కొంతమందికి అనిపిస్తుంది. ఆ కొంతమందిలో తనూజ గారు కూడా, నోరు తిరగట్లేదేంటి, తనూజ గారు కూడా ఉంటారు. మనం రేపు మాట్లాడదాం. సో ఈరోజు ఆ హైలైట్లు ఏంద్రా అంటే, బేసిక్గా నాకు ఈ లివర్ టచింగ్లు, కిడ్నీ టచింగ్లు ఎమోషనల్ కష్టం. బట్ గుడ్లో మెల్ల ఏదో 2-3 కనెక్ట్ అయ్యా, మాట్లాడదాం. నేను ఎవరి ఎమోషన్ హేళన చేయట్లేదు, బట్ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అది వేరే వాళ్ళ కప్ ఆఫ్ టీ కూడా అవ్వచ్చు. అందుకే నేను ఏమన్నా నాకేమనిపించిందో చెప్తా. సో దీని బదులు ఇంక వేరే టాస్క్ ఏమైనా పెట్టుంటే బాగుందని కూడా అనిపించింది. దగ్గర అంటే ఇంకొక 2 రోజులు అయితే ఫ్యామిలీ వీక్, ఇదంతా అక్కడ అలా పిండుతారుగా అక్కడ, మళ్ళీ ఎందుకు? దీనికంటే ముందు మల్టిపుల్ టైమ్స్ వాళ్ళకి బోల్డ్ షర్ట్లు వచ్చాయి, ప్యాంట్లు వచ్చాయి, డ్రాయర్లు వచ్చాయి, అన్ని బోల్డ్ రకాలు వచ్చాయి. బట్ స్టిల్ ఈ సీజన్ వాళ్ళు సీరియల్ ఫార్మాట్లో వెళ్తున్నారు కాబట్టి వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అర్జున, కృష్ణ అండ్ రణరంగం థీమ్. ఏం థీము? రణరంగం థీమ్ బాగుంది కదా, థీమ్ జస్టిఫికేషన్ బాగుంది కదా. ఎస్పెషల్లీ ఈరోజు ఎపిసోడ్ సూపర్. అర్జున నువ్వు తొంగు, అలాగే తొంగు. నెక్స్ట్ తనూజ గారు కెప్టెన్ అయ్యారు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ ఇట్. అలాగే తనూజ కళ్యాణ్ని అలాగే తీసి పారేసిన విషయం ఉందో చూసారా, ఒళ్ళు మండింది, చాలా ఒళ్ళు మండింది. ఎందుకు అంత బలుపు అనిపించింది? తనూజ సంజన విషయంలో మాత్రం నాకు సంజన గారు కొంచెం నోడుదోల ఉంది. ఇదేనే కాదు, మల్టిపుల్ ఇన్స్టెన్స్లో కొంచెం అలా మాట్లాడారు. మేబీ ఆ మైండ్లో వేరేది ఉండొచ్చేమో, కానీ అక్కడ తనూజ రైట్ అనిపించింది. సో అలా కొన్ని ఉన్నాయి. మనం నీట్గా షార్ట్ అండ్ స్వీట్గా విత్ ఎమోషన్తో వెళ్ళిపోతాం, బండి లాగించేద్దాం, ఎక్కువసేపు లాగొద్దు. సో ఈ బాహుబలి ఎపిసోడ్ నిన్న అయిపోయింది లైవ్లో. మాయ ముందు పెట్టాడు, ఎందుకంటే సేపు పెట్టాలి కదా, తొయ్యాలి అన్నిటిని. అప్పుడు కానీ రాదు 45 నిమిషాల ఎపిసోడ్. సో తనూజ కెప్టెన్ అయ్యింది ఫ్లూక్ వల్ల, లక్ వల్ల అని అంటే లేదు, మ్యాటర్ ఉంది. ఆమె కష్టపడే ఈ వారం ఆడారు, 2 టాస్క్లు గెలిచారు. ఎస్పెషల్లీ ఒక ఇండివిజువల్ టాస్క్ కళ్యాణ్తో ఆడి గెలిచారు. అది మైండ్ రిలేటెడ్ది, స్ట్రెంత్ రిలేటెడ్ది గెలిచారు. అలా క్వీన్ అయ్యారు కమాండర్ నుంచి. ఈ టాస్క్ కూడా ఎండ్యూరెన్స్ రిలేటెడ్దే. అక్కడ బంతి పెట్టకముందే రితు పడిపోయిందా, మర్చిపోయిన హైలైట్స్లో. రితు సూపర్ అనిపించింది. ఎక్కడ సూపర్ అనిపించింది ఇక్కడే చెప్పేస్తాను నేను. సో ఆ కత్తి అనకూడదు, ఏమనాలి, స్వాడ్. ఆ స్వాడ్ కిరీటం మీద పెట్టే యాంగిల్ ఉందో చూసారా, అది కష్టం, చేయలాగేస్తుంది. అంత నిఖిలే పట్టుకోలేపాడు, మీకు అర్థమై ఉండాలి కదా. సో ఆ యాంగిల్లో చూస్తే వీ హ్యావ్ టు అప్రిషియేట్ తనూజస్ గ్రిట్. ఓకేనా, ఆమె గట్టిగా కోరుకున్నారు. చెప్పారు కదా, నా చెయ్యి తెగిపడిపోయినా పర్లేదు కానీ నేను ఎలా ఏడిసైనా ఏదైనా సరే ఉంచుదామని ఫిక్స్ అయ్యారు ఆమె. మనం మెచ్చుకోవాలి. ఆమె ఫ్లూక్లోకి వెళ్ళా. అఫ్కోర్స్ వెనక బర్నిమా స్టేజ్ సెట్ చేస్తే నీట్గా ఆమె గెలవడం కోసం, ఎందుకంటే ఎండ్యూరెన్స్తో పాటు సపోర్టింగ్ టాస్క్ అది. బట్ ముందు సపోర్ట్ రాకముందు కత్తి పట్టుకోవాలి కదా. ఇప్పుడు రితు అదే కదా అయ్యింది. అసలు ఇంకా సంచాలకేమో మన సుమన్ శెట్టి 1 by 1 పిలుస్తాడు. పిలిచాక వాళ్ళు ఎవరికి బాల్ పెడతారో వాళ్ళకి ఇంకా కష్టం హోల్డ్ చేయడం. అదంతా జరిగే లోపలే రితు చౌదరి ఆల్మోస్ట్ పడేసింది. కష్టం అయిపోయింది రితు చౌదరి ఫసాక్. అక్కడ సంజన, నిఖిల్ ప్లేస్లో నేను హర్ట్ అవుతాను, ఎందుకంటే వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ బాగానే ఉన్నారు. అండ్ సడన్గా ఆమె వచ్చి తనూజకి హెల్ప్ చేస్తుందని మనం అనుకోడు కదా. జస్ట్ బికాజ్ తనూజ గారు ముందు ఒకసారి అడిగారని చెప్పి సంజన గారు హెల్ప్ చేస్తారని అసలు అనుకోడు కదా. సో నిఖిల్ హర్ట్ అవడంలో అసలు తప్పే లేదు. ఇట్స్ కైండ్ ఆఫ్ వెన్నుపోటు. అసలు నాకు అర్థం కావట్లేదు సంజన గారు అసలు ఏ యాంగిల్లో ఆలోచించి నేను ఇప్పుడు తనూజని హెల్ప్ చేయలేదు అది కాదు నాకు తనూజది మ్యాటర్ కాదు. సంజన ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో తనూజకి హెల్ప్ చేసింది అనేది ఒక క్లారిటీ కావాలి. సో నిఖిల్ హర్ట్ అవ్వడంలో తప్పులేదు. సో ఆల్రెడీ అక్కడ నిఖిల్కి కూడా పెయిన్ వస్తుంది, తనూజకి కూడా పెయిన్ వస్తుంది. మీకు అప్పుడే అర్థం కావాలి, బాల్ వెయిట్ పడకముందే అక్కడ చాలా కష్టంగా ఉంది. ఆ యాంగిల్లో ఆ స్వాడ్ కిరీటాన్ని టచ్ చేసి హోల్డ్ చేయడం.
సో ఫస్ట్ అందుకే మనం అప్రిషియేట్ చేయాలి తనూజ. అదేం ఫ్లూక్లో విన్ అవ్వలేదు, ఫ్లూక్లో కెప్టెన్ అవ్వలేదు. సో తర్వాత వన్స్ ఆ బంతి పెట్టగానే జారిపోయింది, నిఖిల్ పడిపోయింది. అలా తనూజ గారు కెప్టెన్ అయ్యారు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్, వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ ఇట్. తర్వాత నాన్న వచ్చి ఎత్తుకున్నాడు. తర్వాత నాన్న గట్టిగా పడింది దివ్య చేత, నువ్వు నన్ను ఎందుకు ఎత్తుకోలేదు. నాన్న ఎటు ముందు నుయ్యి అనకపోయే పరిస్థితి పాపం. సో నాన్న చెప్పాను కదా, నాన్న కళ్యాణ్ వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళ ఆట కంట తనూజ గెలిస్తే హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చెప్తున్నారు కదా, వీళ్ళు కప్పు కంట తనూజ కప్పు కొడితేనే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. మనం ఏం చేయలేం ఈ సీజన్, ఏం చేయలేం. సో అలా తనూజ గారు కెప్టెన్ అయ్యారు, కిరీటం పెట్టారు. సెపరేట్ ఇన్ని రోజులు వెయిట్ చేసినాడు. కరెక్ట్ థీమ్ రోజు అయ్యారు. చూడండి, క్వీను, కిరీటం, సింహాసనం, 10వ వారం కెప్టెను, 2 రోజులు అయితే ఫ్యామిలీ వీక్. ఆమె అన్నదంట, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నారంట, నువ్వు 2 వారాలు కూడా ఉండలేవు బొక్క అని చెప్పి. అందుకనే మొన్న 9th వీక్ గట్టిగా ట్రై చేశాను. ఎందుకంటే మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ సీజన్స్లో 10th వీక్ కెప్టెన్సీ అదే ఫ్యామిలీ వీక్ కదా. సో ఆ బ్యాండ్ పెట్టుకొని 2 వారాలు ఉండలే అన్నావు కదా, దేకో మీరు ఈ రోజు బ్యాండ్ పెట్టుకున్నానని చెప్దాం అనుకున్నదంట అక్క. కానీ మొన్న అవ్వలే. బట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్ అన్నట్టు 11వ వారంగా మూవ్ అయింది. సో ఇప్పుడు వాళ్ళ మమ్మీయో ఎవరో వచ్చినప్పుడు 2 వారాలు అన్నా 11 వారాలు ఉన్నా బ్యాండ్ చూడు చెప్పుకునే ప్రౌడ్ మూమెంట్. సో సూపర్, విజిల్ వేసే మూమెంటే. సో ఇది వెరీ గుడ్. ఇక్కడ ఈ అన్ని ఆస్పెక్ట్స్లో తన ఉద్యోగం సూపర్ అబ్బా. ఏమి ఫ్లూక్ మీద సపోర్ట్ మీద కష్టపడి ఆడారు, గెలిచారు. మనం ఎప్రిషియేట్ చేయాలి. ఆ విజయాన్ని మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. కొంచెం కైండ్ ఆఫ్ ఇన్సల్టింగ్ అని కాదు, కానీ ట్రిగ్గర్ అయ్యేలాగా నెక్స్ట్ డే సంజన గారు మాట్లాడారు. ఎవరికైనా చిక్కుమని అంటుంది. ఎందుకంటే ఇదేనే కాదు, ముందు కూడా తనుజ విషయంలో మల్టిపుల్ టైమ్స్ అలానే మాట్లాడారు. సో ఎవరికైనా కాలుతుంది, తప్పులేదు. ఆ నోటుదోలు కూడా సంజనకు ఉంది, ఒప్పుకోవాలి. అది నిఖిల్ హట్ అవడంలో కూడా తప్పులేదు. నిఖిల్ కంటే గౌరవ్ ఎక్కువ హట్ అయిపోతున్నాడు. మ్యాటర్ ఏంద్రా అంటే గౌరవ్, నిఖిల్, దివ్య లాస్ట్ పొజిషన్లో ఉన్నారు. రేపు చెప్తా ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఇంకెలాగో ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోయి కాబట్టి వీళ్ళు ముగ్గురు లాస్ట్లో ఉన్నారు. కామనర్ ఎలిమినేట్ అవుతారా, సెలబ్రిటీ ఎలిమినేట్ అవుతారా చూద్దాం. ట్విస్ట్ చూసారా, ముగ్గురు వైల్డ్ కార్డులే. అది వైల్డ్ కార్డులు ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఇది కెప్టెన్సీ రిలేటెడ్ది ఆ కేసు అంతా. దాని తర్వాత ఇది మిడ్ నైట్ గుసగుసలో మాట్లాడాం కదా, నేను చెప్పాను కదా, కళ్యాణ్ విషయంలోకి వచ్చేసరికి ఒప్పుకోవాలి. కళ్యాణ్ ఎమోషనల్ పర్సన్, కళ్యాణ్ ఫ్రెండ్షిప్ వాల్యూ ఇస్తారు. ఓకే, ఎంతవరకు వాల్యూ ఇస్తావు? ముందు మనకి ఫస్ట్ ఎక్కువ వాల్యూ ఇచ్చుకొని తర్వాత పర్సన్ మీద వాల్యూ ఇచ్చుకోవాలి కదా. అక్కడ ఎలా ఉందంటే నాకు చూస్తున్నప్పుడు కళ్యాణ్ 5th వీక్ కెప్టెన్ అయినప్పుడు కూడా అంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదేమో, దానికంటే 10 రెట్లు ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యాడు తనుజ. అది నవ్వాలో ఏడవాలో తెలియదు, ఎస్పెషల్లీ కళ్యాణ్ ఫ్యాన్స్కి. పొంగిపోతున్నాడు, బ్లష్ అవుతున్నాడు. నువ్వు హ్యాపీ అంటే నేను హ్యాపీ అంటాడు. అన్నీ అయిపోయింది, నీ డ్రీమ్ కమ్ ట్రూ అయిందా అని చెప్పి తనుజ అందరి ముందే అంటది. ఏమరా అందరి ముందు అన్నావు, సపరేట్గా అనవచ్చు కదా అంటే అన్నంలో తప్పులేదంట. ఎవరి డ్రీమ్ ఏంటో నేను అదే అన్నాను. ఇప్పుడు December 21 ఫినాలే, కప్పాము కొట్టి నీ ఏరా నీ డ్రీమ్ కమ్ ట్రూ అంటే అవును అని చెప్పి రోజా సినిమాలో వెంకటేష్ లాగా చప్పట్లు కొడతాడో ఏందో తెలియదు. కానీ ఏమో అబ్బా, ఇంక చేతులు దాటిసే ఎందుకు. అది మీరు ఎంత సపోర్ట్ చేసినా కళ్యాణ్ ఫ్యాన్స్, అది ఎమోషనల్ పర్సన్, ఫ్రెండ్షిప్ అన్న ఆ కాంపిటేటివ్ స్పిరిట్ కనబడట్లే, ఎస్పెషల్లీ విత్ తనుజ. ఇంకా రాదు కూడా, మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా. నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నేను ఇంకా వదిలేశాను. సో మీరు అది ఓకే, ఫ్రెండ్షిప్ అనుకుంటారు, లాయల్టీ అనుకుంటారు, మీ ఇష్టం. కానీ మనకు అలాంటివి ఎక్కవు, ఎక్కేటోళ్ళకి ఎక్కుతాయి. నాకు ఆ కాన్వర్జేషన్లో కూడా నాకు కళ్యాణ్ ఎందుకు అంత ఓకే సరే. ఇది అయ్యింది మొత్తం. నెక్స్ట్ వచ్చేసరికి ఆ ఫొటోస్ కాన్సెప్ట్ రాకముందు కళ్యాణ్ తనుజ మాట్లాడుతున్నారు. మనోడు ఏదో అడిగాడు, చెప్తున్నప్పుడు అక్క మళ్ళీ గంగాజలం మొదలు పెట్టేస్తుంటే ఏడకుండా మాట్లాడు, దగ్గర కూర్చొని వాళ్ళకి తిరిగితే ఏడుపు వచ్చేస్తుంది అంటే ఎన్నెన్ని మాటలన్నా సార్. అసలు ఉప్పు కారం ఉన్నోడైతే అక్కడే గోయి తవ్వేసి ఆ గోతులో దూరిపోయి మళ్ళీ కప్పేసుకోవాలి. మా అయితే కప్పుకోడు, ఎందుకంటే ఫ్రెండ్ కదా. అసలు నిజం చెప్తున్నా, మీ కళ్యాణ్ ఫ్యాన్స్ మీరు గొడ్లు చించుకొని నన్ను తిట్టినా కూడా పర్లే. అసలు అక్కడ మీ ఊడిది ఏమైనా తప్పు ఉందా? పాపం ఏడవకక్క, అక్కని లేదు కానీ ఏడవకమ్మ, వచ్చి కూర్చో, నార్మల్గా మాట్లాడు, ఎమోషనల్ అవ్వకంటే. నా ఏడుపు నువ్వెవరో చెప్పడానికి ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత ఆన్సర్ అయినవో నువ్వెవరివి, తమల్ పాక్ ఫసాక్. చాలా వరస్ట్గా బిహేవ్ చేశారు తనుజ గారు. ఏంతో ఆ అరగెన్సీ, ఆ అహంకారం ఏంటో, ఆ గ్రాంటెడ్ నేచర్ ఏంటో నాకు అర్థం కాలే. ఈ మనిషిని చూసి జాలి పడాలో తెలియదు, చిరాకు పడాలో తెలియదు, బాధపడాలో తెలియదు. మళ్ళీ వెళ్ళి అడుక్కుంటాడు, మళ్ళీ చాలా దొబ్బే అంటది. మీరేమో అది ఫ్రెండ్షిప్ అంటారు, నాకేమో అది ఎందుకులేండి. నాకు నచ్చలే తనుజ బిహేవ్ చేసింది. మీకు ఎంతమందికి అలా అనిపించిందో
కామెంట్ కరో. అది తర్వాత ఫోటోలు రాసుకొచ్చామ్మా. ఫోటోలు మ్యాటర్ ఏంటంటే ఎందుకు మిగిలిన ఒక నలుగురు ఉన్నారు కదా పెద్ద మనుషులు, ఫోటోలు ఎందుకు పంపలేదు? భరణి ఫోటో ఎందుకు పంపలేదు? సంజన ఫోటో ఎందుకు పంపలేదు? గౌరవ్ ఫోటో ఎందుకు పంపలేదు? నిఖిల్ ఫోటో ఎందుకు పంపలేదు? నలుగురే అనుకుంటున్నాను పంపలేదు. ఎందుకు? నా ఏదో బుర్ర పెట్టి ఎంత ఆలోచించినా భరణి గారు ఫోటో పంపలేదంటే ఆయన వెళ్ళాడు 6 వారాల తర్వాత వెళ్ళి వారం ఉండి వచ్చాడు కాబట్టి అవసరపడలేదు అనుకుందాం. సరే భరణిని తీసేద్దాం, ముగ్గురు ఉన్నారు. ముగ్గురులో మళ్ళీ మీరు ఇంకో బొక్కలో లాజిక్ చెప్తారేమో, వాళ్ళు వైల్డ్ కార్డులు కదా, వాళ్ళు ఆల్రెడీ చూసి వస్తారు కదా, వాళ్ళకి అంత ఎమోషన్ అవసరం లేదు, వాళ్ళ మొఖాలకి అంటారా? అప్పుడు గౌరవ్ నిఖిల్ని తీసేద్దాం. సంజన ఏం పాపం చేసింది? సంజన ఏం వైల్డ్ కార్డు కాదు, సంజన ఏం రీఎంట్రీ కాదు, సంజన ఏం ఎక్స్ కంటెస్టెంట్ కాదు, డే 1 నుంచి ఉంది, ఆమెకి మంచి ఎమోషన్ ఉంది, 5 నెలల బాబుని వదిలేసి వెళ్ళిపోయింది, ఆమెకు ఎందుకు ఫోటో పంపలేదు? నాకు ఎంత లాజిక్ చేసి నేను ఒక్కొక్కరిని రూల్ అవుట్ చేసినా కూడా సంజన గారు మిగిలిపోతున్నారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అందరికీ ఇవ్వాలి. వైల్డ్ కార్డులు అయితే దివ్యానికితో వైల్డ్ కార్డు కాదేంటి? 3వ వారంలో వచ్చింది, వీళ్ళు 5వ వారంలో వచ్చారు. ఎందుకు వీళ్ళని జోకర్లు చేసి పడేసారు? అసలు వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదో, లేకపోతే నేనేమో లైవ్ చూడలేదు, ఇందాక వెళ్ళిపోయాను. అట్లీస్ట్ లైవ్లో అయినా చెప్తే నాకు కామెంట్ చేయండి. లైవ్లో చెప్పినా కూడా, లైవ్లో చూపించినా కూడా తప్పు. మెయిన్ ఎపిసోడ్లో చూపించరా? రొట్ట క్రింజ్ అంతా చూపిస్తున్నారు. ఇది వీళ్ళు 4 ఫోటోలు చూపిస్తే ఏమైంది 4 నిమిషాల్లో? మీకు ఏమైనా డేటా బొక్క అవుతుందా? తప్పది. ప్రోమోల దగ్గర మీరు అంతే. ఇప్పుడు కళ్యాణ్, ఎమాన్యుల్, తనుజ ఎంత టాప్ 3 అయితే మాత్రం వాళ్ళదే ప్రోమోలు వేస్తారా? మిగిలిన వాళ్ళు ప్రోమోలు వేయరా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి ఎమోషన్ లేవా? ఏడిస్తేనే ప్రోమోలు వేస్తారా? జస్ట్ ఫోటో గురించి మామూలుగా నవ్వుకుంటూ చెప్పుకుంటే ఆ మూమెంట్ని చెరిష్ చేస్తే ప్రోమోలు వేయరా? ఎందుకు సార్ ఎంత బయాసినెస్? తొడదరకు అర్జునుడు, కృష్ణుడు, మళ్ళీ మా ముఖానికి మహాభారతం. ముందు మీరు ధర్మంగా ఉండండి. అది ఇంకా ఆర్డర్లో కాకుండా నాకు కొంచెం ఎమోషనల్గా అనిపించింది కళ్యాణ్ పడాలి. అది ఇందాక ప్రోమో రివ్యూలో చెప్పినట్టు. ఎందుకురా అంటే అది ఉంటుంది, ఆ పెయిన్ ఉంటుంది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ట్రామా. ఎస్పెషల్లీ ఇప్పుడు నేను హాస్టల్ లైఫ్ నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు, బట్ మా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో, నేను కొంచెం అబ్జర్వ్ చేసిన దాంట్లో చెప్తున్నా. వాళ్ళకి అట్లీస్ట్ ఫోన్లు వచ్చినా కూడా వాళ్ళకి ఆ బాధ ఉంటుంది. దగ్గరలో ఏమే పేరెంట్స్ నుంచి దూరంగా ఉన్నాం, ఆ అటాచ్మెంటు, ఈ డిటాచ్మెంట్ తీసుకోలేరు. మాలాంటి వాళ్ళు డే స్కాలర్స్ని చూసిన వాళ్ళకి ఒక తెలియని బాధ ఉంటుంది. అలాంటిది ఈ మనిషి చిన్నప్పటి నుంచి అన్ని సంవత్సరాలు దూరంగా ఉంది, వాళ్ళ అత్తమ్మ దగ్గర ఉండి, తర్వాత హాస్టల్లో ఉండి, పేరెంట్స్ ఎఫెక్షన్ లవ్ లేనప్పుడు అది చాలా గట్టిగా ఉంటుంది. సో అక్కడ ఆబ్వియస్గా కళ్యాణ్ ఈజ్ అన్ ఎమోషనల్ పర్సన్. అది ట్రిగ్గర్ అయింది కాబట్టి ఏడ్చాడు. మనకి బాధ అనిపిస్తుంది. బట్ అట్లీస్ట్ ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు టైం ఉంది కదా, ఎప్పుడు గత అయిపోయింది, ప్రజెంట్ ఎంజాయ్ చేయాలి. ప్రజెంట్ ఎలా ఎంజాయ్ చేయాలి? బిగ్ బాస్ అయిపోయిన తర్వాత హ్యాపీగా మాట్లాడండి. ఎక్స్ప్రెస్ చేయడం రాదంటే వీళ్ళు ఎక్స్ప్రెస్ ఇప్పుడు చేశారు కదా మంచిగా ఎక్స్ప్రెస్. అలాగే వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో ఎక్స్ప్రెస్ చేస్తే ఆల్రెడీ ఈ వీడియో చూసే పాపం వాళ్ళు కూడా బ్రేక్ డౌన్ అవుతారు, అయ్యే ఉంటారు. మంచిగా అట్లీస్ట్ ముందు గడపలేన సమయం ఇప్పుడు హ్యాపీగా ఇప్పుడు గడపండి. ఇప్పుడు చెరిష్ ఉంది. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు ట్రావెల్ అవ్వండి మంచిగా. సో ఓవరాల్గా నాకైతే అది ఆ కంప్లీట్ తను ఏదైతే చెప్పాడో కొంచెం ఎమోషనల్గా అనిపించింది. ఆ పెయిన్ నాకు అర్థమైంది. చాలామంది ఎవరైతే హాస్టల్ లైఫ్ లీడ్ చేస్తారో వాళ్ళకి కన్ఫామ్గా కనెక్ట్ అవుతారు. మెజారిటీ ఆఫ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటారు హాస్టల్ లైఫ్ వాళ్ళు. సో వాళ్ళకి అర్థమవుతుంది ఆ పెయిన్. నెక్స్ట్ ఎమాన్యుల్గా బాధాకరంగా అనిపించింది. ఆయన మనకు ఫస్ట్ నుంచే తెలుసు, వెరీ 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 పూర్ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చాలా కష్టపడి సొంత కాళ్ళతో నిలబడి ఈ స్టేజ్ వరకు వచ్చాడు. ఫస్ట్ ఆ జర్నీకి మనం అప్రిషియేట్ చేయాలి. సో ఆయన జర్నీ కూడా నాకు మంచిగా అనిపించింది, ఎమోషనల్గానే అనిపించింది. నెక్స్ట్ డిమాండ్ పవన్, మనం స్టార్టింగ్ వచ్చినప్పుడు ఆ దద్దిగాడిలో ఉన్నాడు, పప్పుగాడిలో ఉన్నాడు, మబ్బుగాడిలో ఉన్నాం. తర్వాత చూస్తే అగ్ని పరీక్షలు, తర్వాత చూస్తే బిగ్ బాస్కి వచ్చాడు. బిగ్ బాస్ రాగానే ఫస్ట్ వారం కూడా ఏదో ఉన్నాడు సెట్ ప్రాపర్టీలో అన్నాం. తర్వాత చూస్తే అరే కామనర్లో ఈడే కొంచెం బెటర్ రా అనుకున్నాం. తర్వాత చూస్తే ఈడు కొంచెం గ్రౌండెడ్గా ఉన్నాడు రా అనుకున్నాం. తర్వాత చూస్తే అరే ఈడు ఆటలు బాగా ఆడుతున్నాడు రా అనుకున్నాం. తర్వాత చూస్తే ఈడు మంచోడు, అందరితోని కమ్యూనికేట్ చేస్తాడు. అరే తర్వాత ఈడు వంట కూడా వండుతున్నాడు. తర్వాత ఈడు ఫిజికల్ టాస్క్లే కాదురా, మెంటల్ టాస్క్లు కూడా ఆడుతున్నాడు. అరే ఈడు ఫ్రెండ్షిప్ వాల్యూస్ ఇన్ని చూసాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే నెవర్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. ఫస్ట్ మన పాయింట్ ఏంది, ఏమనుకున్నాము, మబ్బు దద్ది ఇలా అనుకున్నారు చాలా. మనం గతం చెరపలం ఎలానే అనుకున్నారు. కట్ చేస్తే చూడండి, అబ్బాయి 6th క్లాస్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాడు చెస్లో. చెస్ అనేది ఏమైనా అంత సింపుల్ గేమ్ కాదు, అంత సింపుల్ గేమ్ కాదు, బుర్ర వాడాలి. అంటే మ్యాటర్ ఉంది కుర్రోడ్లో. మనం ఎపీరియన్స్ బట్టి, ఆ మాట తీరు బట్టి మనం జడ్జ్ చేసేస్తాం. సో ఇప్పుడు కూడా నేను చెప్తుంది డిమాండ్ పవన్ విషయంలోనే కాదు,
ఎవరిని ఎర్లీగా జడ్జ్ చేయొద్దు. ఎవరిలో ఎంత మ్యాటర్ ఉందో టైం చెప్తుంది. టైం ఒక ఒక ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. వచ్చినప్పుడు ఎవడు ఆపలేడు. సో ఈ జడ్జిమెంట్లుగా ఉండొద్దు, అంతే, అంతకుమించి చేయలేదు. మనోడిది నాకు అది చెప్పాలనిపించింది. ఆ ఫోటో, చెస్ ఫోటో చూపించినాడు. దివ్యానికి అది బాగుంది. ఆమె కూడా ఏమి ఎక్కువ ఓవర్ ఎమోషనల్ అవ్వకుండా మంచిగా చెప్పింది. నెక్స్ట్ తనూజ గారు, తను ఎలాగా వాళ్ళ మదర్ సపోర్ట్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, 3 ఆడపిల్లలు, ఆ స్ట్రగుల్స్, తర్వాత ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు, ఆమె ఎలా సక్సెస్ అయ్యారు, ఎలా ట్రిబ్యూట్ ఇచ్చారు వాళ్ళ మదర్కి చెప్పారు. వెరీ గుడ్. ఒక వర్కింగ్ ఉమెన్కి ఇన్స్పిరేషనల్ థింగ్, ఆర్ ఉమెన్కి కూడా ఇన్స్పిరేషనల్ థింగ్. ఇంకెవరైనా ఉన్నారా? రితు చౌదరి అది కూడా బాగుంది. వాళ్ళ ఫాదర్ తెలుసు కదా మీకు, చనిపోయారు. ఆమె కూడా చాలా బబ్లీగా ఉండేవారు, ప్యాంపర్ చేసేవారు అని చెప్పారు. వాళ్ళ అన్న, మదరు, వాళ్ళ ఫాదర్ చనిపోయారు 42-43 ఇయర్స్ అప్పుడు. మా అన్నీవే నేను వాడుకునేవాడిని, మా అన్నీ కాలేజ్, మా అన్ని స్కూల్, మా అన్ని బట్టలు, అందుకు ఇప్పుడు ఇలా టాంబాయ్లో ఉన్నానని చెప్పారు. అది కూడా బాగుంది. ఫస్ట్ సుమన్ శెట్టిది ఇచ్చారు. సుమన్ శెట్టి కూడా చెప్పాడు సేమ్ స్ట్రగ్లింగ్, జస్ట్ ఒక్క రూమ్లోనే ఉండేవాళ్ళమి, తర్వాత మెల్లిమెల్లిగా షాప్ పెట్టి క్లిక్ అయ్యి ఆ రేంజ్ వరకు వెళ్ళాము. అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా ప్రౌడ్నెస్ అనేది ఉండకూడదు అన్నారు. వెరీ గుడ్ పాయింట్ సుమన్ శెట్టి చెప్పింది. అది కూడా బాగా అనిపించింది. ఓవరాల్గా వీళ్ళకి ఫోటోలు వచ్చినట్టున్నాయి. ఈ 4 పిల్లలకి రాలే పాపం, అనాథ పిల్లలకి. ఎందుకు ఇవ్వలేదో నాకు తెలియదు. లైవ్లో ఇస్తే నాకు తెలియదు. లైవ్లో ఇచ్చినా కూడా మెయిన్ ఎపిసోడ్లో ఎందుకు ఇవ్వలేదు? ప్రోమోలో ఎలాగ ఇవ్వరు, మెయిన్ ఎపిసోడ్లో కూడా ఇవ్వకపోతే రొట్ట ఎక్కడ కూడా కట్ చేయొచ్చు కదా. ఇప్పుడు దివ్యానికితో వచ్చి నన్ను ఎందుకు ఎత్తుకోలేదు అన్నారు కదా, ఆ రొట్ట బదులు ఇది పెట్టొచ్చు కదా. మీరు పెట్టరు, మీ ఇష్టం అయిపోయింది ఇంకా. సో ఓవరాల్గా అది అనిపించిన తర్వాత ఏమో ప్రమోషనల్ టాస్క్లు, క్రికెట్ ఆడారు, లగ్జరీ బడ్జెట్ కోసం కాఫీ వచ్చింది, చట్నీ వచ్చింది, ఇవంతా వేస్ట్. ఓవరాల్గా నాకు అనిపించింది ఇది. మళ్ళీ ఇంకోసారి రీట్రేట్ చేస్తున్నా. ఎమోషనల్గా అనిపించింది కళ్యాణ్ చైల్డ్హుడ్ మెమరీస్. నెక్స్ట్ తనూజ తన కష్టంతోనే కెప్టెన్ అయ్యింది అనిపించింది. అది ఫ్లూకు లేదు, లక్క లేదు, బొక్క లేదు, ఏం లేదు. కానీ కళ్యాణ్ని అలా తీసి పారేసినట్టు మాట్లాడడం నాకు నచ్చలేదు. కళ్యాణ్ కూడా అలాగే దొందులోనే ఉన్నాడు. అసలు మళ్ళీ చెప్తున్నా, సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. మీరు అది ఫ్రెండ్షిప్ అనుకోండి, ఏమైనా అనుకోండి, దానవీర సూరకర్ణుడైనా అనుకోండి, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి. మీరు కర్ణుడు అనుకుంటే దుర్యోధనుడు ఎప్పుడు కర్ణుడు సెల్ఫ్ రెస్పెక్ట్ తీసేలా మాట్లాడలేదు, రెస్పెక్ట్ పెంచేలా మాట్లాడాడు. ఏడుస్తుంది ఇక్కడ రెస్పెక్ట్ దుర్యోధన కర్ణుడికి? అట్లా ఉంటుంది మన మహాభారతం. రేపు అప్డేట్లో కలుద్దాం. అప్పటి వరకు ఆస్వాదించండి. సభకు నమస్కారం. గుడ్ నైట్. హే.